కాకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ డ్రైనేజ్ అవన్నీ పట్టించుకోవట్లేదు. ఎక్కడ పోయినా కిష్టారెడ్డి కూడలు సత్యం వైఫ్ అని కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సత్యం గారు గెలిచిన 2 yearsకి కరోనా వచ్చింది. ఆ కరోనాలో కూడా బాగా చేసినారు. కరోనా పేషెంట్సే కానీ డెత్స్ కానీ అవన్నీ చేసినారు. తర్వాత తను చాలా డెవలప్ చేసిండు. కలవకుర్తిలో పార్క్స్ కానీ జిమ్స్ కానీ తనకంటే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ బాటలో నేను కూడా ఇంకా అంతకన్నా అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే జనరల్గా లేడీస్ చాలా జిద్దు మీద ఉంటాము. రోడ్ యాక్సిడెంట్స్ అట్లా అవ్వడం అయినాయి. అది చూసి వద్దు, మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలని చెప్పేసి సత్యం గారు ఐడియా తీసుకున్నారు. నేను కిష్టారెడ్డి గారు కోడల్ని, మా మామయ్య అడుగు జాడల్ని నడుస్తాను. మా మామగారు లేడీస్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా నేను కూడా అంత పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మామయ్య గారు చాలా ఎంకరేజ్ చేస్తుండే, అంటే లేడీస్ ఒకే ఉండాలి, అమెరికంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలోని 16వ వార్డు చైర్మన్ అభ్యర్థిగా ఎగ్మా రాధిక సత్యం గారు మనతో ఉన్నారు. అసలు కల్వకుర్తి ప్రజలకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఎటువంటివి నెరవేర్చుతున్నారు అనేది మేడం మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. నేను కీర్తిశేషులు శ్రీ ఎడ్మ కిష్టారెడ్డి గారి కోడలినండి, సత్యం భార్య అని. నేను 16వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల క్రితం మా సత్యం గారు కూడా మాజీ మున్సిపల్ చైర్మన్. మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్ అభ్యర్థిగా నిలబడ్డారు కదా మేడం. కల్వకుర్తి పట్టణ ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఎటువంటివి నెరవేర్చుతున్నారు ఈ గత వచ్చే 5 సంవత్సరాల్లో? అంటే నేను వార్డ్స్లో తిరిగేటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే డ్రైనేజ్ కానీ, పెన్షన్స్ కానీ, ఇల్లు, మెయిన్ ఈ 3 అడుగుతున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం గారు చేశారు ఇవన్నీ. ఎడ్మ సత్యం గారు వాటర్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ. కానీ మనకు అందులో సత్యం గారు గెలిచిన 2 yearsకి కరోనా వచ్చింది. ఆ కరోనాలో కూడా బాగా చేసినారు. కరోనా పేషెంట్సే కానీ డెత్స్ కానీ అవన్నీ చేసినారు. తర్వాత ఇవన్నీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ చేసినారు. ఈ లోపే మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్ కోడ్ అనేసి మనకు ఫండ్స్ అవన్నీ ఏం రాలేదు. కొద్దిగా అక్కడిక్కడ కొంచెం ఆగిపోయినట్టున్నాయి వర్క్స్ అవి. కానీ తను చాలా డెవలప్ చేసిండు. కల్వకుర్తిలో పార్క్స్ కానీ జిమ్స్ కానీ తనకంటే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ 5 years తర్వాత మీరు ఈ డెవలప్మెంట్స్ అన్ని చేస్తారు మేడం? తప్పకుండా చేస్తాను. ఓకే. యాజ్ ఎ లేడీగా నాకు చేయాలని ఉంది. తను అంటే సత్యం గారు మా హస్బెండ్. ఓకే. మా మామయ్య గారు కూడా కీర్తిశేషులు ఎడ్మ కిష్టారెడ్డి. ఓకే. వాళ్ళ బాటలో నేను కూడా నడవాలనుకుంటున్నాను. సో ఈ కల్వకుర్తి పట్టణ ప్రజలకి మీరు ఎటువంటి అయితే హామీలు ఇస్తున్నారో అవి కంపల్సరీ నెరవేరుస్తారు. ఓకే. ఇప్పటికి చాలా మంది మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మేడం? సేమ్ ఇవే అడుగుతున్నారు, పెన్షన్స్, డ్రైనేజ్. కాకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ డ్రైనేజ్ అవన్నీ పట్టించుకోవట్లేదు, తీయట్లేదు. డస్ట్ వ్యాన్స్ అవి రెగ్యులర్గా రావట్లేదు, తీసుకెళ్ళట్లేదు, క్లీన్ చేయట్లేదు. దోమలు, ఇవే కంప్లైంట్స్. వాటర్ కంప్లైంట్స్ అయితే అసలు లేవు, రోడ్స్ కంప్లైంట్ కూడా లేదు. మెయిన్ కంప్లైంట్ వాళ్ళకు పెన్షన్స్ రావట్లేదు. ఇల్లు పెన్షన్స్. ఓకే. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇక్కడ చైర్మన్ అయ్యాక ఇవన్నీ డెవలప్మెంట్ అయితే చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు? తప్పకుండా చెప్పొస్తున్నాను అందరికి. సో ఎట్లా అనిపిస్తుంది మేడం మీరు వార్డులలో తిరుగుతున్నప్పుడు? ప్రజల నుంచి స్పందన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది స్పందన. అంటే మా మామయ్య గారి టైంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయినా కిష్టారెడ్డి కోడలు సత్యం వైఫ్ అని కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తిరుగుతుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక 2-3 వార్డ్స్లో మాత్రం వాళ్ళు కమ్యూనిటీ హాల్స్ కావాలని అడిగినారు, ఒక టెంపుల్ ఏదో కావాలని అడిగినారు. మిగతావన్నీ ఇవే యాజ్ యూజువల్గా వాళ్ళు అడిగిన చిన్నవి వాళ్ళు అడిగినవి.
అంతకుమించి ఏం అడగలేదు వాళ్ళు. సో మీరు ఇక్కడే ఉండి వీళ్ళకి కల్వకుర్తి పట్టణ ప్రజలకి సపోర్ట్ చేస్తారు మేడం ఇప్పుడు? తప్పకుండా చేస్తాను. ఓకే. 150 కోట్లు నిధులు కేటాయించిండ్రు కల్వకుర్తి మున్సిపాలిటీకి. పబ్లిక్ టాయిలెట్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఇక్కడ చిన్న గల్లీలో కూడా సీసీ రోడ్స్, వాటర్ కానీ, జిమ్స్, లేడీస్కి జెంట్స్కి జిమ్, ఓపెన్ జిమ్స్, 6 పార్కులు. అంటే ఆ పార్కులో వెళ్ళి చూస్తే ఎట్లా అంటే ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకోవడానికి, ఈ పెద్దవాళ్ళందరూ మంచిగా కూర్చొని వాకింగ్ చేసుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ, అంటే నేను వెళ్ళి చూసినాను లాస్ట్ టైం, చాలా మంచిగా అనిపించింది. తనే 5 years అంతా బాగా చేసినారు. నేను ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మీరు ప్రజల మధ్యలో తిరుగుతున్నారు కదా మేడం, సో ఎట్లా అనిపిస్తుంది అసలు? వాళ్ళ నుంచి మీకు స్పందన ఎటువంటిది వస్తుంది? ప్రజల తిరుగుతున్నాను కదా, వాళ్ళు చిన్నవి అడుగుతున్నారు. ఏంటంటే పెన్షన్ రావట్లేదు, డ్రైనేజ్ అవి తీయట్లేదు, డస్ట్ వ్యాన్స్ రావట్లేదు అని అడుగుతున్నారు. అంతకుమించి వాళ్ళే పెద్దగా ఏం అడగట్లేదు. అసలు కరెంట్ కిష్టారెడ్డి అని మీ మామయ్యకి పేరు ఎలా వచ్చింది మేడం? అంటే మా మామయ్య అగ్రికల్చర్, అదే వ్యవసాయం ఉంది మా మామయ్యది. వ్యవసాయంలో ఇంపార్టెంట్ కరెంటే కదా, కరెంటు కాబట్టి మామయ్య వాళ్ళ రైతులు కష్టపడద్దు, ప్రతిదానికి వాటర్ అయితే కావాలి కదా మనకు పండాలంటే, అన్ని దానికి స్పందించి వారం రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిండ్రు కరెంటు కోసం. అంటే పోరాటం అది. ఇక్కడ నుంచి కల్వకుర్తి టు హైదరాబాద్ పాదయాత్ర చేస్తూ పోరాడి ఆ కరెంటు తీసుకొచ్చిండు కల్వకుర్తి. కరెంట్ అంటేనే కిష్టారెడ్డి. అప్పటి ప్రభుత్వం దిగొచ్చి ఏంది మద గతంలో ఉన్న ఆ టైంలో ఉన్న ప్రభుత్వము దిగొచ్చి కరెంటు శాంక్షన్ చేసిండ్రు కల్వకుర్తికి. ఓకే, అందుకని ఆ పేరు వచ్చింది. అందుకే ఆ పేరు వచ్చింది. ఎడ్మ సత్యం గారు ఎటువంటి పనులు చేశారు మేడం? ఎడ్మ సత్యం గారు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసినారు కల్వకుర్తి. ఓకే. గతంలో మా మామయ్య గారు చేసిన పనులు, మామయ్య గారు అంటే ఎడ్మ కిష్టారెడ్డి గారు మా మామయ్య గారు తర్వాత సత్యం గారు చేసిన పనులే కల్వకుర్తిలో. 150 కోట్లతోని మున్సిపల్లో శాంక్షన్ అయిన నిధులు. దాంట్లో 6 పార్కులు, ప్రతి చిన్న గల్లీలో సీసీ రోడ్స్, లేడీస్ అండ్ జెంట్స్ జిమ్, పబ్లిక్ టాయిలెట్స్, 6 feet సీసీ రోడ్స్, పెన్షన్స్ కానీ, ఇండ్లు కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఎట్లా అంటే రోడ్ యాక్సిడెంట్స్ అట్లా అవ్వడం అయినాయి. అది చూసి వద్దు, మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి అని చెప్పేసి సత్యం గారు ఐడియా తీసుకున్నారు. ఓకే. సో నెక్స్ట్ మీరు ప్రజలకి ఇవన్నీ హామీలు అయితే నెరవేరుస్తున్నారు మేడం? తప్పకుండా. నేను కిష్టారెడ్డి గారు కోడల్ని, మా మామయ్య అడుగుజాడల్ని నడుస్తాను. మా మామగారు లేడీస్ని చాలా ఎంకరేజ్ చేస్తారు, ఉండొద్దు ఇంట్లో. మామయ్య గారు చాలా ఎంకరేజ్ చేస్తుండే, అంటే లేడీస్ ఊరికే ఉండొద్దు, అన్ని రంగంలో ఉండాలి అని చెప్పేవాడు. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా నేను కూడా అంత పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మేడం ఇంకా వార్డ్స్ పెరుగుతున్నాయి, సో అటువంటి కొన్ని ఇంకా దానికి సీసీ రోడ్స్ కానీ ఇట్లాంటివి లేవు. సో మీరు నెక్స్ట్ చైర్మన్ అయితే ఇవన్నీ చేస్తారు మేడం? తప్పకుండా చేస్తాను, ఎందుకంటే కొత్త ఇల్లు ఇంకా అన్నీ అవుతున్నాయి, వెంచర్స్. ఎందుకంటే వార్డ్స్లో తిరిగేటప్పుడు చాలా అయినాయి, అవన్నీ కూడా సీసీ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాము. డ్రైనేజ్ సిస్టము, సీసీ రోడ్స్ తప్పకుండా చేస్తాను. కొత్తగా అయిన వెంచర్స్లో కూడా సీసీ రోడ్స్ కానీ, పార్క్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఓపెన్ జిమ్స్ కానీ అవన్నీ కూడా అయ్యేటట్టు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ నన్ను గెలిపించి ఎడ్మ సత్యం గారు, కీర్తిశేషులు ఎడ్మ కిష్టారెడ్డి గారు ఎట్లా చేసినారో, సత్యం గారు ఎట్లా చేసినారో వాళ్ళ అడుగుజాడల్లో నేను కూడా ఇంకా నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఇంకా అంతకన్నా అభివృద్ధి చేస్తాను, ఎందుకంటే జనరల్ లేడీస్ చాలా జిద్దు మీద ఉంటాము. మీ ఎడ్మ రాధిక సత్యం, 16వ వార్డు నుంచి నన్ను గెలిపించండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.